అభయ్ నవీన్ బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు బిగ్ బాస్ గురించి. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ కామెంట్ వచ్చేసి విష్ణుప్రియ పృథ్వీ వెనకాల పడ్డం, మన అభయ్ నవీన్ కామెంట్స్ చేయడం. గేమ్ స్ట్రాటజీ మీరు అనుకునే తప్పు. విష్ణుప్రియ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, ఎవరికి తెలియట్లా, సుతపప్పులా కనబడుతుంది అందరికి. కానీ ఒకటే, విష్ణుప్రియ పృథ్వీని యాజ్ ఏ బ్రదర్ గా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ఫస్ట్ లోనే. ఇప్పుడు కావాలని అక్కడ బజ్ క్రియేట్ అవ్వాలని, ఈమె మీద ఇంప్రెషన్ పడాలని, ప్రతి ఒక్కరి ఎస్పెషల్లీ నాగార్జున గారికి పడాలని ఈ గేమ్ ప్లేని అయితే సృష్టిస్తుంది. అక్కడ స్ట్రాటజీని వాడుతుంది. నిఖిల్ ని పృథ్వీని మన ఆదిత్యం కూడా కళ్ళు బాగున్నాయండి బాబు ఇలా స్ట్రాటజీ వాడుతుందని అయితే అబ్బాయి క్లియర్ చేశాడు. నిజం అది. ఖచ్చితంగా మనకు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ ఆడేది స్ట్రాటజీ గేమ్. ఏదైనా సరే సర్వే అవ్వాలి. ఇక్కడ అబ్బాయికి చెప్పిందండి విష్ణుప్రియని బ్రదర్లా ట్రీట్ చేస్తాను. అవునవును, అబ్బాయికే చెప్పిందండి. అది చెప్పాడు కదా, అబ్బాయి క్లియర్ గా చెప్పాడు. ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు భయ్య అబ్బాయి. ఒక్క విషయంలో చెప్పాలంటే విష్ణుప్రియ ఆడేదంతా కన్నింగ్ గేమ్ అంట. విష్ణుప్రియ నువ్వు జాగ్రత్తగా ఉండాలని వచ్చేటప్పుడు ముందు చెప్పాడు అబ్బాయి. అదే చెప్తున్నాడు మళ్ళీ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు నీకు, ముందు మాట్లాడేస్తున్నావు, తర్వాత సరి చేసుకుంటా చూస్తున్నావు, ఇలా ఉంటే నిన్ను బయటకు తోసేస్తారు అని చెప్పాడు. చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు. విష్ణుప్రియ కొంచెం అంతా కన్నింగ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది నాకు అటు ఇటుగా అని చెప్పాడు. విష్ణుప్రియ అయితే అబ్బాయి చాలా విషయాలు చెప్పాడబ్బా. ఇక ఆవిడైతే కొన్ని విషయాల్లో పృథ్వీని అటు ఇటుగా వాడుతుందని కూడా చాలా విషయాలు అయితే బయట పెట్టేశాడు. ఇక మొత్తం మీద విష్ణుప్రియకి గ్రాఫ్ అయితే పడుతుంది. ఈ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ బజ్ తగ్గింది. హౌస్ లో విష్ణుప్రియాని సర్వే అవడం కొంచెం కష్టమే. గేమ్ ప్లే మార్చాలి, మారితేనే సర్వే అవుద్ది, లేకపోతే అవ్వదు. సో సోనియా గురించి కూడా మాట్లాడుతూ ఈమె తెలివిగా ఆడుతుంది, సైలెంట్ గా తెలివిగా ఆడుతుంది. ఆవిడ లాయర్ కదా, లాజిక్ లో ఆడుతుంది. అర్థమైందా? అబ్బాయి చెప్పేసాడు నీ గురించి బయటకు వచ్చి, నువ్వు పెద్ద కన్నికు అంట, నీకు అసలు ఆట ఆడతాం రాదంట, నువ్వు ఎవరిని పట్టుకుంటే ఎలా సేవ్ అవుదామా అని చూసుకుంటావు అంట. నీకు సోనియా నీ గురించి మొత్తం అబ్బాయి బయట పెట్టేశాడు. నువ్వు అక్కడ మొత్తం కూడా నువ్వు చేసేయి. 10 ఏళ్ళు కలిసి ఉన్నాను సోనియాతో, బయట ఒకలాగా హౌస్ లో ఒకలాగా ఉంది, 2 డిఫరెంట్ షేడ్స్ కనిపించేలాగా అన్నాడు. అవును, కనబండి అన్ని చెప్పాడు. ఒకటి కాదు, ఒక షేడ్ కాదు. 10 ఏళ్ళు బాగా బయట ఫ్రెండ్షిప్ వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కదా. అప్పుడు కూడా ఆవిడ వస్తాం ఆర్జీవి గారి దగ్గరికి వచ్చిందా? ఆర్జీవి గారి దగ్గర ఉంటే నీకు అన్ని అలవాట్లు ఉంటాయి అమ్మా, నువ్వు చాలా మంచిదే. ఆర్జీవి గారి దగ్గర ఉంటే ఆర్జీవి గారి తెలివితేటలన్నీ వస్తాయి నీకు. వెరీ గుడ్. ఆ స్ట్రాటజీని అక్కడ వాడితే మటుకి అబ్బాయి చెప్పింది ఖచ్చితమైన మాట. ఒకటే చెప్పాడు, సోనియాకి లోపల చాలా నటిస్తుంది, కన్నింగ్ యాసాలు ఎక్కువ ఉన్నాయి సోనియాకి. ఏమైనా సరే గేమ్ లో సర్వే అవ్వాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఆమె గొప్ప అనుకుంటుంది, పక్కన వాళ్ళందరూ చీప్ అనుకుంటుంది. ఆ యాటిట్యూడ్ పోతేనే సోనియా అక్కడ ఉండగలదు, లేకపోతే ఉండలేదనైతే క్లియర్ గా చెప్పాడు.